₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, రాజీనామా చేస్తామంటున్నారు బీఆర్ఎస్, మళ్ళొకసారి రుణమాఫీ కాలేదంటున్నారు. ఏ గ్రామంలోకి వచ్చినా సరే నిరూపిస్తే 100% జరిగిందని నిరూపిస్తే రాజీనామా అంటున్నారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూపించినా సరే ఓకే అంటున్నారు. ఒకటి, సహజ న్యాయ సూత్రాల ప్రకారమే మన దేశ రాజ్యాంగం నిర్మాణమైంది. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంది? కేసీఆర్ పాలన లోపల 2 సార్లు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ లోపల ఏ గ్రామంలో ఎంత మాఫ్ చేసిర్రు అన్నది గణాంకాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆర్టీఐ కింద మీరేసినా, వాళ్ళు తెచ్చుకున్నా, మేము తెచ్చుకోమన్నా తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో చదివి, కేటీఆర్, మన హరీష్ రావు ఆ రోజు ఉన్నారు శాసనసభలో, వాళ్ళ ముందే చదివినిపించిన సిరిసిల్లకి ఎంత రుణమాఫ్ చేసినాం, సిద్దిపేటకి ఎంత మాఫ్ చేసినాం, పరిగికి ఎంత మాఫ్ చేసినాం, కొడంగల్కి ఎంత మాఫ్ చేసినాం అని చెప్పినాం. ఈరోజు మీ దగ్గరికి ఇన్ని పుస్తకాలు తీసుకొని ఈ యొక్క మా పరిగి కాన్స్టిట్యున్సీ 35,000 మంది రైతులకు సంబంధించినటువంటి డాటాని ఈరోజు మండలాల వారీగా విభజించి, ఇప్పుడు మా చౌడాపూర్ మండలానికి 27 కోట్లు, దోమ మండలానికి 41 కోట్లు, గండేడ్ మండలానికి 29 కోట్లు, కుల్కచర్ల మండలానికి 66 కోట్లు, మమదాబాద్ మండలానికి 50 కోట్లు, పరిగి మండలానికి 48 కోట్లు, పూడూరు మండలానికి 30 కోట్లు, మొత్తం 294 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసిన విషయాలని గణాంకాలతో సహా, ఇది మేము చెప్తున్నది కాదు, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, గోపి డైరెక్టర్ ఉన్నారు, మీరు ఆర్టీఐ కింద అప్లై చేస్తే కూడా ఇస్తారు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఊరికే ప్రచారం రామ్మోహన్ రెడ్డి, ఈ క్వశ్చన్ ఎందుకు వాస్తవాలను ఒకసారి రీచెక్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తూ ఉంది? పదే రుణమాఫీ కాలేదు, 30 నుంచి 35% అయింది రాష్ట్ర వ్యాప్తంగా, కొన్ని నియోజకవర్గాల్లో కాస్త 40% అయింది, కానీ ఇంకా మిగతా నియోజకవర్గాలు కాలేదు అనేటువంటి క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతా ఉంది? క్వశ్చన్ రేజ్ అవ్వడం లేదు, ఏం లేదు. వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీ అనేది ఫాలో అవుతారు. కాన్స్పిరసీ థియరీ అంటే ఏంటంటే బట్టగాల్చి మీదేయడం. దొంగతనం చేసినోడే చోర్ ఉల్టా కొత్తవాళ్ళకు దాటే అంటారు. చోర్ 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 అని పడతారు అనమాట, వాడే చోర్. ఈ విధంగా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల తీరు. ప్రజలందరూ కూడా గమనించారు. ఒక గ్రామానికి మేము ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినామనేది మీకు గణాంకాలతో సహా పరిగి నియోజకవర్గం మీకు చెప్పినాను. నంచాల గ్రామానికి మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 12,000 ఇచ్చే కార్యక్రమం, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఇచ్చే కార్యక్రమం. ఒక్కోసారి రైతు ఈసారి వర్షాలు పడకపోతే పంట చేయడు, వచ్చేసారి చేసుకుంటాడు. రైతు ఆశాజీవి, అసొంటలో కూడా ఇస్తాం, పంట ఏకున్నా సరే కూడా ఇస్తాం అని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 అన్నారు, ఎందుకు 12,000 కుదించారు? నేనేమంటున్నా అంటే, ఎన్నికలకు పోయే ముందు 7,25,000 కోట్ల రూపాయల అప్పు ఉందని మీకు మీడియాకు తెలియదు, ప్రతిపక్షాలుగా మాకు తెలియదు. మనకు ఎందుకు తెలియదు అంటే, వాళ్ళన్నీ నల్ల జీవోలు అండ్ వెబ్సైట్లో పెట్టారు, పోర్టల్లో పెట్టారు, ప్రెస్కి ఇవ్వరు, ఏమి వివరాలు అన్నీ దాచిపెట్టారు. దాచిపెట్టి డబ్బులన్నీ కూడా దోచుకున్నారు. వాళ్ళు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని పర్రెల వారిన ప్రాజెక్టులు కట్టిర్రు. కాబట్టే ఇన్ని అప్పులున్న విషయం తెలియక 15,000 రూపాయలు ఇస్తామన్న దాన్ని దశల వారీగా పెంచుతాం. ఇప్పుడు మాత్రం 12,000 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నామని స్టార్ట్ చేసేసినాం. 26 తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి రైతుల ఖాతా లోపల. ఇది ఇయర్ లోపల తీసుకుంటే 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్స్ వివిధ పథకాల రూపం లోపల రైతులకు మేలు జరగబోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు పార్టీ ఫిరాయించారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమంగా గుంజుకున్నారు, విలీనం చేసుకున్నారు సిఎల్పిని. సో ఆ విధానాలు నచ్చక, ఇంకా కొన్ని ప్రజా విధానాలు నచ్చకనే బీఆర్ఎస్ను పక్కన పెట్టి మాకు అవకాశం ఇచ్చారనేటువంటిది మీకు క్లెయిమ్ చేసుకుంటున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది అదే కదా. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీ పార్టీ వైపు తిప్పుకున్నారు, మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ అయిన వారికి ప్రభుత్వ సలహాదారులు ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, ప్రభుత్వ విప్ ఇచ్చారు. ఇలా మీరు మాత్రం మీరు చేస్తుంది సేమ్ వాళ్ళు చేసిందే కదా మీరు చేస్తాం. చాలామంది శాసనసభ్యులు మాకు ఏం చెప్తున్నారంటే, గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు బాధ్యతల విషయంలో కూడా వారికి సరైన సమాచారం చెప్పకుండా, నియంతృత్వ ధోరణి ద్వారా వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీలలో ఉండాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పష్టమైన పథకాల ద్వారా శాసనసభ్యులకు అందరూ కూడా గౌరవం ఇస్తూ ప్రతి మంత్రి ఆయన గౌరవం వరకు ఓకే. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్కి వచ్చారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళినందుకే వాళ్ళని వద్దనుకున్నారు ప్రజలు అనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు ఆహ్వానిస్తారు? రీజన్ ఏంది? ఇంకా ఆహ్వానిస్తారా? ఇంకా చాలామంది వచ్చేది ఉందనేటువంటిది స్టేట్మెంట్ చేస్తారు మీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శాసనసభ్యులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని వృధా చేసుకోరు. వాళ్ళకి తెలిసిపోయింది కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు, వాళ్ళ చెల్లెలు ఆల్రెడీ తీఆర్ జైలుకు పోయి వచ్చింది,
ఆల్రెడీ కేసీఆర్ మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, హరీష్ రావు మీద కూడా ఎంక్వైరీ అవుతుంది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఎంక్వైరీ అవుతుంది. ఈ కుటుంబం ఎప్పుడు ఏమైతే కూడా తెలియని అభద్రతా భావం లోపల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి మొన్న బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళు ఒక్క సీటు కూడా రాకుండా గుండుసున్న ఎంపీ ఎలక్షన్లలో వచ్చింది. అంటే మీరు పార్టీ కాబట్టి ఆ నాయకులు, అంటే మీరు అటువంటి ఎమ్మెల్యేలు అంటే మీ కాదు ఆ పార్టీని వదిలేసి ఒక- మా ఒక- పార్టీకి రావాలనుకుంటున్నారు. అంటే అభివృద్ధి గురించి దానికి మేము స్వాగతిస్తాం. అంటే మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. మీకు అందరికి తెలిసే విషయమే, 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు మా పార్టీలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది. విలీనం అయ్యే సంఖ్య తొందరలోనే ఉంటే తప్పకుండా విలీనం చేసుకుంటాం. హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పటికే, వారిపైన చర్య తీసుకోవాలని. తర్వాత సుప్రీంకోర్టులో అప్లై చేశారు, ఎస్పీఎల్ అప్లై చేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్, ఎస్ఎల్పి అప్లై చేశారు. ఎస్ఎల్పి ఎవరైనా ఫైల్ చేయొచ్చండి. ఎస్ఎల్పి ఫైల్ చేస్తే అది ఆర్డర్ కాదు. కేటీఆర్ సుప్రీంకోర్టుకు పోయి నన్ను అరెస్ట్ చేద్దామని పోయాడు. మేము అలాంటివి తీసుకోమని రిజెక్ట్ చేస్తే విడ్రా చేసుకున్నారు వాళ్ళు, తెలుసు కదా. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. చెప్తున్నాను, దానిపైన నియమ నిబంధనలు ఉన్నాయి. హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది స్పీకర్ యొక్క జ్యూరిడక్షన్లో ఉంటుందని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. వాళ్ళు గతంలో టోటల్ నియంతృత్వంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, సంపత్ కుమార్ దళిత శాసనసభ్యుడు, ఒక డాక్టరేట్ చదువుకున్నాడు, ఆయనని శాశ్వతంగా గెంటేసారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి పదవిని చిత్తు కాగితంగా రాసి పడేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనను కూడా శాశ్వతంగా తొలగించారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? కాబట్టి నియంతృత్వ పోకడలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు దొంగతనం చేసి దొరికి వాళ్ళే దొంగ దొంగ అంటూ ఇతర పార్టీలను చూపిస్తే ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మేము ప్రజాక్షేత్రంలో పోతున్నాం, గ్రామ సభలు పెడుతున్నాం, దబాయించి చెప్తాం ఏ గ్రామంలో ఎన్ని ఇచ్చినాం, గతంలో ఎన్ని ఇచ్చినాం. నా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు 42,000 ఇండ్లు కట్టించిన. 2025వ సంవత్సరంలో కేటీఆర్ చెప్తా ఉన్నారు, బై ఎలక్షన్స్ వస్తాయి, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి స్టేట్మెంట్. అంటే అనర్హత వేటు పడబోతా ఉందా? వీరిపైన ఏం జరగబోతా ఉంది? మీరు గమనిస్తుంటారు ముందు ఏం జరుగుతుందని. వాళ్ళ శాసనసభ్యులే వచ్చి మా దగ్గర చేరితే విలీనం అయిపోతుంది, మీకు తెలుసు. ఇది టోటల్గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్రెడీ. ఇది టోటల్ స్పీకర్ జ్యూడిక్షన్లో ఉంటుందని చెప్పారు. స్పీకర్ గారి నిర్ణయానికి బట్టి ఏ విధంగా జరగాలి, ఏం కథ అనేది జరుగుతుంది. మీరు గమనిస్తుంటారు, ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్న ఓట్లు వచ్చినాయి, ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు, ఇప్పుడు కూడా ఒక జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టే జైలుకు పోతే ఉన్న ఎమ్మెల్యేలు పోతారేమో అన్న భయంతోన ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. రెడీగా ఉన్నారా మీ దగ్గర రావడానికి? దేనికైనా రెడీ ఉన్నాం మేము. ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా? మీ దగ్గర ఎవరైనా అభివృద్ధి గురించి మా పార్టీలో చేరుతామంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. రైట్, ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి క్లెయిమ్. చాలామంది టచ్లో ఉన్నారు, వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. దాంతోపాటు సుప్రీంకోర్టు వరకు ఎస్ఎల్పి వేసినంత మాత్రాన అది తీర్పు ఇచ్చినట్టుగా కాదు, మేబీ ఫ్యూచర్లో బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రైతు రుణమాఫీ కాలేదనేటువంటి అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వ డేటా ఉంది, చేశాం, దానికి సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికైనా చర్చకి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.